భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మొదటి వన్‌డే మ్యాచ్‌లో రోహిత్ అలాగే కోహ్లీ ఇద్దరు కలిసి దుమ్ము రేపేశారు. వీళ్ళిద్దరూ కూడా దాదాపుగా 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఇదొక సూపర్ డూపర్ ట్విస్ట్ అంటే ఇక అసలు సిసలైన ర్యాంప్ రచ్చ ఏంటంటే విరాట్ కోహ్లీ సెంచరీ. విరాట్ కోహ్లీ గత కొన్ని రోజులుగా చాలా పేలవమైన ఫామ్‌తో డకౌట్ అవ్వటం, లేకపోతే వేరే వేరే చాలా సింగిల్ డిజిట్ పరుగులకి పరిమితం అవ్వటం. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా 137 పరుగులు చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. అయితే ఇక ఆ క్రమంలో మన భారత జట్టు దిగ్గజాలు కోహ్లీ గురించి, అలాగే మన రోహిత్ గురించి ఏం చెప్పారో చూద్దాం. మొదటగా సచిన్ టెండూల్కర్ కోహ్లీది అలాగే తనది కలిపిన ఫోటోని షేర్ చేస్తూ, "నువ్వు నా రికార్డ్‌నే బద్దలు కొట్టావు అంటే నువ్వు క్రికెట్ ప్రపంచంలోనే ఒక గోట్‌వి" అంటే జీఓఏటీవి. ఎందుకనంటే ఒక ఫార్మాట్‌లో 51 సెంచరీలు చేసిన నన్ను అందరూ కూడా ఆకాశానికెత్తేశారు. నిజానికి నాకు కూడా అది చాలా స్పెషల్. ఇక 'సచిన్ టెండూల్కర్' టెస్టుల్లో 51 సెంచరీలు చేస్తే, ఇక విరాట్ కోహ్లీ ఏకంగా వన్‌డేలలో 52 సెంచరీలు చేసేసాడు. ఇక ఒక ఫార్మాట్‌లో అత్యధికంగా సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది మన కోహ్లీనే. అయితే ఇటువంటి ఒక గొప్ప ఘనత కోహ్లీకే దక్కటం అంటే సచిన్ టెండూల్కర్ ఉద్దేశ్యం ఏంటంటే, మన భారతదేశానికి ఆ గౌరవం దక్కటం అంటే అది నిజంగా మొత్తం భారత క్రికెట్ ప్రపంచం అంతా కూడా సాధించినట్టే అంటావు. ఇంతకన్నా గొప్ప ఆటగాడు బహుశా రాబోయే తరానికి చాలా అరుదుగా దొరుకుతుంటాడంటూ పేర్కొన్నాడు. ఇక మొహమ్మద్ కైఫ్ వ్యాఖ్యానిస్తూ, ఇక మొదటి వన్‌డే మ్యాచ్‌ను గెలిపించింది నా దృష్టిలో అయితే కోహ్లీ, రోహిత్ ఇద్దరు కలిసే. ఎందుకంటే మొదటగా యశస్వి జైస్వాల్ ఔట్ అయిపోయినప్పుడు, ఆ పరిస్థితిలో భారత్ ఇంకొక 2, 3 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ని చేజార్చుకోవడం చాలా సులభమైన విషయం. అలాంటి సందర్భంలో ఇద్దరు కూడా తలపడ్డారు, నిలబడ్డారు. ఇక ఈ క్రమంలో వాళ్ళిద్దరూ ఆడిన గేమ్ నెక్స్ట్ లెవెల్. ఇక మొదటి వన్‌డే మ్యాచ్‌ను అద్భుతంగా గెలిచి సిరీస్‌ను భారత జట్టుకు ఇవ్వడంలో కోహ్లీ, రోహిత్ ముందున్నారన్న విషయం నాకు అర్థమైందంటూ పేర్కొన్నాడు. ఇక సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానిస్తూ, కోహ్లీ ఆట గురించి నేను చెప్పేవాడినంత కాదు. అంతెందుకు 51 సెంచరీలు కొట్టి ఇప్పటికే టాప్‌లో అంటే ఒక రికార్డ్‌ని నెలకొల్పిన సచిన్ టెండూల్కరే కోహ్లీ లాంటి వాడు నాకన్నా గొప్ప అని చెప్పినప్పుడు ఇంక నేనేం చెప్పాలి? తన బ్యాటింగ్ అద్భుతం. తన కమ్‌బ్యాక్ అద్భుతం. రోహిత్‌తో కలిసి తన ఏర్పరుచుకున్న భాగస్వామ్యం అద్భుతం. ఇంతకన్నా ఏం చెప్పలేను. నిజానికి సౌత్ ఆఫ్రికాతో సొంత గడ్డ పైన ఈ కోహ్లీ ఆడిన తీరు ఇంకా అద్భుతం అంటూ పేర్కొన్నాడు.